వాల్యూమ్ 5 డెఫినేషన్స్లో భాగంగా మనం ఫస్ట్ క్లాస్ గురించి చూద్దాం. ఫస్ట్ క్లాస్ వచ్చేసరికి వాల్యూమ్ 5లో ఫస్ట్ క్లాస్ వచ్చేసరికి పోస్ట్ మాస్టర్ జనరల్ గురించి చెప్తుంది. అసలు పోస్ట్ మాస్టర్ జనరల్ అంటే ఏంటో ఒకసారి చూద్దాం. ద ఎక్స్ప్రెషన్ పోస్ట్ మాస్టర్ జనరల్ మీన్స్ ఏ ప్రిన్సిపల్ చీఫ్ పోస్ట్ మాస్టర్ జనరల్, రీజనల్ పోస్ట్ మాస్టర్ జనరల్, డైరెక్టర్ ఆఫ్ పోస్టల్ సర్వీసెస్ అండ్ ఇంక్లూడ్స్ ఎనీ అదర్ ఆఫీసర్ ఎక్సర్సైజింగ్ ద పవర్స్ ఆఫ్ ది ప్రిన్సిపల్ చీఫ్ పోస్ట్ మాస్టర్ జనరల్ ఆర్ రీజనల్ పోస్ట్ మాస్టర్ జనరల్. పోస్ట్ మాస్టర్ జనరల్ అనే వర్డ్ ఎవరెవరికి వర్తిస్తుంది? చీఫ్ పోస్ట్ మాస్టర్ జనరల్, సర్కిల్ హెడ్ తెలుసు కదండి. అలాగే రీజనల్ పోస్ట్ మాస్టర్ జనరల్, పిఎంజీ గారు పోస్ట్ మాస్టర్ జనరల్. రీజనల్ పోస్ట్ మాస్టర్ జనరల్ అంటే రీజన్కి హెడ్, సర్కిల్ హెడ్ చీఫ్ పోస్ట్ మాస్టర్ జనరల్. అలాగే డైరెక్టర్ ఆఫ్ పోస్టల్ సర్వీసెస్, డిపిఎస్ అంటే రీజనల్ హెడ్. ఈయన కూడా ఇవన్నీ కూడా పోస్ట్ మాస్టర్ జనరల్ అనే పదం వర్తిస్తుంది. నెక్స్ట్ రైల్వే మెయిల్ సర్వీస్, ఆర్ఎంఎస్ క్లాస్ 2 అనమాట. వాల్యూమ్ 5లో ఆర్ఎంఎస్ రైల్వే మెయిల్ సర్వీస్ అంటే ఏంటో చూద్దాం. ద ఎక్స్ప్రెషన్ రైల్వే మెయిల్ సర్వీస్ మీన్స్ ద సర్వీస్ రెస్పాన్సిబుల్ ఫర్ క్యారేజ్ ఆఫ్ మెయిల్స్ బై రైల్, రోడ్, రివర్ అండ్ ఎయిర్ ఫర్ ద కలెక్షన్ అండ్ డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ మెయిల్స్ రిసీవ్డ్ ఫ్రమ్ పోస్ట్ ఆఫీసెస్ బై మెయిల్ ఆఫీసెస్ అండ్ సెక్షన్స్. రైల్వే మెయిల్ సర్వీస్ అంటే ఏంటంటే అర్థం, సర్వీస్ రెస్పాన్సిబుల్ ఫర్, ఈ రైల్వే మెయిల్ సర్వీస్ అనేది రెస్పాన్సిబిలిటీ కలిగి ఉంటుంది. దేనికి? క్యారేజ్ ఆఫ్ మెయిల్స్ బై రైల్ ద్వారా, రోడ్ ద్వారా అంటే సర్ఫేస్ ద్వారా, రివర్ స్ట్రీమర్స్ లైన్స్ ద్వారా, రివర్స్ ద్వారా అండ్ ఎయిర్స్ ద్వారా ఫర్ ద కలెక్షన్ అండ్ డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ మెయిల్స్ రిసీవ్డ్ ఫ్రమ్ పోస్ట్ ఆఫీస్లో రిసీవ్ చేసుకున్న మెయిల్స్, ఆర్టికల్స్ అన్నిటిని కూడా క్యారేజ్ చేయడానికి బై మెయిల్ ఆఫీసెస్ అండ్ సెక్షన్స్, మెయిల్ ఆఫీసెస్ మరియు సెక్షన్స్ ద్వారా క్యారేజ్ చేసేదే రైల్వే మెయిల్ సర్వీస్ అంటే. అర్థమైందా? పోస్ట్ ఆఫీసుల్లో కలెక్ట్ చేసిన మెయిల్స్ని రైలు కానీ, రోడ్డు కానీ, రివర్ కానీ, ఎయిర్ కానీ, ఈ 4 మార్గాల ద్వారా ఆ యొక్క మెయిల్స్ని క్యారేజ్ చేసే సర్వీసే రైల్వే మెయిల్ సర్వీస్. అది ఎలా క్యారేజ్ చేస్తుంది? మెయిల్ ఆఫీసెస్, సెక్షన్స్ ద్వారా. ద అబ్రివేషన్ ఆర్ఎంఎస్ ఈజ్ యూజ్డ్ ఫర్ రైల్వే మెయిల్ సర్వీస్. ఆర్ఎంఎస్ అనేది రైల్వే మెయిల్ సర్వీస్కి యూజ్ చేస్తాం, గుర్తుపెట్టుకోండి. ఈ క్లాస్ 3 డిలీట్ చేశారు. నెక్స్ట్ క్లాస్ 4 సూపరింటెండెంట్ అంటే సూపరింటెండెంట్ ఆఫ్ పోస్ట్ ఆఫీసెస్ ఈజ్ ద చీఫ్ ఆఫీసర్ ఇన్ చార్జ్ ఆఫ్ పోస్టల్ డివిజన్ ఆర్ సూపరింటెండెంట్. RMS is the officer holding similar position in RMS division. ఈ సూపరింటెండెంట్ అంటే ఎవరంటే డివిజన్, పోస్టల్ డివిజన్కి ఇన్ఛార్జ్ అనమాట. చీఫ్ ఆఫీసర్ ఇన్ఛార్జ్, పోస్టల్ డివిజన్కి ఇన్ఛార్జ్ అనమాట ఈ సూపరింటెండెంట్ అనే అతను. అలాగే ఆర్ఎంఎస్ కూడా సూపరింటెండెంట్ ఆఫ్ ఆర్ఎంఎస్ అంటారు. ఆర్ఎంఎస్ కూడా ఈ సూపరింటెండెంట్ అనే అతను ఇన్ఛార్జ్ అనమాట. ఏ సూపరింటెండెంట్ ఈజ్ in administrative charge of the division under the control and all offices in the division are subordinate to him. ఆ డివిజన్ కింద ఉన్న అన్ని ఆఫీసెస్ ఆయనకి సబార్డినేట్ ఆఫీసెస్ అనమాట. ఆయన కింద పనిచేస్తాయి. అన్ని ఆఫీసులకి అడ్మినిస్ట్రేటివ్ ఇన్ఛార్జ్ కింద పనిచేస్తారనమాట సూపరింటెండెంట్ గారు. హీ ఈజ్ ఇమీడియట్లీ సబార్డినేట్ టు ద హెడ్ ఆఫ్ ది సర్కిల్ రీజన్. డివిజన్లో ఉన్న అన్ని ఆఫీసులు ఈ సూపరింటెండెంట్ గారికి సబార్డినేట్ చేస్తే, ఈ సూపరింటెండెంట్ గారు వచ్చేసరికి హెడ్ ఆఫ్ ది రీజన్కి సర్కిల్కి సబార్డినేట్ అనమాట. ద ఎక్స్ప్రెషన్ సూపరింటెండెంట్ యూజ్డ్ ఇన్ దిస్ బుక్ ఇంక్లూడ్స్ సూపరింటెండెంట్స్ అండ్ సీనియర్ సూపరింటెండెంట్స్ ఆఫ్ పోస్టల్ అండ్ ఆర్ఎంఎస్ డివిజన్స్ అన్లెస్ ఇట్ క్లియర్ ఫ్రమ్ ద కంటెక్స్ట్ దట్ ఓన్లీ వన్ దీస్ క్లాసెస్ ఆఫ్ సూపరింటెండెంట్ మీన్స్. సూపరింటెండెంట్ అనే వర్డ్ సీనియర్ సూపరింటెండెంట్కి వర్తిస్తుంది. అలాగే సీనియర్ సూపరింటెండెంట్స్ ఇద్దరికి కూడా ఎస్ఎస్పిఓఎస్ ఉంటారు, కొన్ని చోట్ల ఎస్పీఓఎస్. ఆర్ఎంఎస్లోను, పోస్టల్ డివిజన్లోను ఇద్దరికి వర్తిస్తుంది అని చెప్తున్నారు అనమాట. వెన్ యూజ్డ్ టు సిగ్నిఫై సూపరింటెండెంట్ ఆఫ్ పోస్ట్ ఆఫీసెస్ ద టర్మ్ ఇంక్లూడ్స్ సీనియర్ సూపరింటెండెంట్ ఆఫ్ పోస్ట్ ఆఫీసెస్, ఫస్ట్ క్లాస్ పోస్ట్ మాస్టర్ ఎక్సెప్ట్ వేర్ ఎనీథింగ్ కాంట్రరీ టు ద కంటెక్స్ట్. సూపరింటెండెంట్ అనే ఈ యొక్క వర్డ్ పోస్ట్ ఆఫీసెస్ ఇంక్లూడ్ సీనియర్ సూపరింటెండెంట్ ఆఫ్ పోస్ట్ ఆఫీసెస్ అండ్ ఫస్ట్ క్లాస్ పోస్ట్ మాస్టర్ ఎక్సెప్ట్ వేర్ ఎనీథింగ్ కాంట్రరీ టు ద కంటెక్స్ట్. నెక్స్ట్ హెడ్ ఆఫీస్, హెచ్ఓ గురించి తెలుసుకుందాం. హెడ్ ఆఫీస్ ఈజ్ మెయిన్ ఆఫీస్ ఆఫ్ గ్రూప్ పోస్ట్ ఆఫీసెస్ కన్సిస్టింగ్ ఆఫ్ ఇట్ సెల్ఫ్ అండ్ నెంబర్ ఆఫ్ స్మాల్ ఆఫీసెస్ కాల్డ్ సబ్ బ్రాంచ్ ఆఫీసెస్ విచ్ హ్యావ్ బీన్ ప్లేస్డ్ అండర్ ద అకౌంట్స్ జ్యుడిక్షన్. హెడ్ ఆఫీస్ అనేది గ్రూప్ ఆఫ్ పోస్ట్ ఆఫీసెస్. హెడ్ ఆఫీస్ అంటే ఒకటే కాదు, కొన్ని గ్రూప్ ఆఫ్ పోస్ట్ ఆఫీసెస్ కలిసి ఉంటుంది. దాంట్లో సబ్ ఆఫీసులు ఉంటాయి, బ్రాంచ్ ఆఫీసులు ఉంటాయి. ఇట్ ఈస్ ద మెయిన్ ఆఫీస్ ఆఫ్ అకౌంట్ ఫర్ ఇట్ సెల్ఫ్ అండ్ ఫర్ ఆల్ ద సబ్ అండ్ బ్రాంచ్ ఆఫీసెస్ విత్ ఇన్ ద గ్రూప్ and monetary transactions of the latter offices are incorporated on its account. ఇది అకౌంట్ ఆఫీస్గా కూడా పనిచేస్తుంది హెడ్ ఆఫీస్ అనేది. దేనికి? ఇట్ సెల్ఫ్, దానికి అకౌంట్ ఆఫీస్గా పనిచేస్తుంది. ఫర్ ఆల్ ద సబ్ అండ్ బ్రాంచ్ ఆఫీసెస్ విత్ ఇన్ ద గ్రూప్, ఆ హెడ్ ఆఫీస్లో ఉన్నటువంటి, ఆ హెడ్ ఆఫీస్ కింద ఉన్నటువంటి సబ్ ఆఫీసులు, బ్రాంచ్ ఆఫీసులు కూడా అకౌంట్ ఆఫీస్గా పనిచేస్తుంది. ఇట్స్ అకౌంట్స్ అన్నీ కూడా దాంతో లింకప్ అయి ఉంటాయి. ద ఆఫీసర్ ఇన్ఛార్జ్ ఆఫ్ హెడ్ ఆఫీస్ ఈజ్ డిజిగ్నేటెడ్ హెడ్ పోస్ట్ మాస్టర్. హెడ్ ఆఫీస్లో ఆఫీసర్ ఆఫ్ ఇన్ఛార్జ్ని హెడ్ పోస్ట్ మాస్టర్ అంటారు.
VSAT stations. VSAT అంటే important head post offices are identified as very small aperture terminal stations. These post offices money orders are transmitted using VSAT technology. వెరీ ఇంపార్టెంట్ కొన్ని పోస్ట్ ఆఫీసుల్లో వీసాట్ టెక్నాలజీ అనేది ఉపయోగించి మనీ ఆర్డర్లో పంపిస్తారు. అదేంటంటే వీసాట్ అంటే వెరీ స్మాల్ అపాచర్ టర్మినల్ స్టేషన్స్. గుర్తుపెట్టుకోండి, వీసాట్ అంటే ఈ స్టేషన్స్ ద్వారా మనీ ఆర్డర్స్ అనేవి బుక్ చేయడం, పంపించడం జరుగుతుంది ఈ వీసాట్ టెక్నాలజీ ద్వారా. ఒకసారి మళ్ళీ ఫస్ట్ కానీ చూద్దాం డీప్గా. ఫస్ట్ వచ్చేసరికి పోస్ట్ మాస్టర్ జనరల్. పోస్ట్ మాస్టర్ జనరల్ అంటే చీఫ్ పోస్ట్ మాస్టర్ జనరల్ వస్తారు, పోస్ట్ మాస్టర్ జనరల్ వస్తారు, డైరెక్టర్ ఆఫ్ పోస్టల్ సర్వీసెస్, ఈ ముగ్గురు వస్తారు. చీఫ్ పోస్ట్ మాస్టర్ జనరల్ వచ్చేసరికి సర్కిల్ హెడ్, అలాగే పోస్ట్ మాస్టర్ జనరల్ వచ్చేసరికి రీజనల్కి హెడ్, డిపిఎస్ కూడా రీజనల్ హెడ్ అవుతారు. రైల్వే మెయిల్ సర్వీస్. రైల్వే మెయిల్ సర్వీస్ వచ్చేసరికి ఆర్ఎంఎస్. ఇది వచ్చేసరికి పోస్ట్ ఆఫీసులో బుక్ అయిన ఆర్టికల్స్ని రైల్, రోడ్, రివర్, ఎయిర్ ద్వారా కలెక్ట్ అయిన ఆర్టికల్స్ని పంపించడానికి ఆర్ఎంఎస్ రైల్వే మెయిల్ సర్వీస్ యూజ్ చేస్తారు. నెక్స్ట్ సూపరింటెండెంట్. సూపరింటెండెంట్ అంటే మనకి పోస్ట్ ఆఫీస్లో సూపరింటెండెంట్ ఉంటారు, అలాగే ఆర్ఎంఎస్లో సూపరింటెండెంట్ ఉంటారు. ఈయన పోస్టల్ డివిజన్కి హెడ్. సూపరింటెండెంట్ అనేది అతను పోస్టల్ డివిజన్కి హెడ్. ఆర్ఎంఎస్ డివిజన్కి హెడ్ సూపరింటెండెంట్ ఆఫ్ ఆర్ఎంఎస్ అంటాం, అలాగే పోస్టల్ డివిజన్కి హెడ్ సూపరింటెండెంట్ అంటాం. సూపరింటెండెంట్ అంటే సీనియర్ సూపరింటెండెంట్ ఉంటారు, అలాగే సూపరింటెండెంట్ కూడా ఉంటారు. వీళ్ళిద్దరూ కూడా సూపరింటెండెంట్ అనే పదం కిందకు వస్తారు. నెక్స్ట్ హెడ్ ఆఫీస్. హెడ్ ఆఫీస్ అనేది ఓన్లీ హెడ్ ఆఫీస్ అంటే ఒక ఆఫీసే కాదు, దాని కింద ఉన్న సబ్ ఆఫీసులు, బ్రాంచ్ ఆఫీసులు కలిపి ఆ గ్రూప్ మొత్తాన్ని హెడ్ పోస్ట్ ఆఫీస్ అంటాం. హెడ్ పోస్ట్ ఆఫీస్ ఒక అకౌంట్ ఆఫీస్గా పనిచేస్తుంది. ఆ కింద ఉన్న సబ్ ఆఫీసులకి అలాగే బ్రాంచ్ ఆఫీసులతో పాటు దానికి అదే కూడా అకౌంట్ ఆఫీస్గా పనిచేస్తుంది. ఈ హెడ్ ఆఫీస్కి హెడ్ పోస్ట్ మాస్టర్ అనే అతను హెడ్ అనమాట, ఇన్ఛార్జ్. వీసాట్ స్టేషన్స్ వెరీ స్మాల్ అపాచర్ టర్మినల్ స్టేషన్స్. కొన్ని చోట్ల ఉంటాయి, ఇవి మనీ ఆర్డర్ బుక్ చేయడానికి ఉపయోగిస్తారు కొన్ని ఇంపార్టెంట్ సిటీస్లో. నెక్స్ట్ ఎక్స్టెండెడ్ శాటిలైట్ మనీ ఆర్డర్స్, ESMO, ఎక్స్టెండెడ్ శాటిలైట్ మనీ ఆర్డర్స్. దీస్ స్టేషన్స్ ఆర్ వర్కింగ్ యాజ్ ఎక్స్టెన్షన్ ఆఫ్ కౌంటర్స్ ఫర్ బుకింగ్ అండ్ ట్రాన్స్మిషన్ ఆఫ్ మనీ ఆర్డర్స్ త్రూ వీసాట్ స్టేషన్స్. వర్కింగ్ అవర్స్ ఎక్స్టెండ్ చేసి కొన్ని చోట్ల మనీ ఆర్డర్స్ బుక్ చేయడం కోసం, కేవలం మనీ ఆర్డర్ బుక్ చేయడం కోసం ఎక్స్టెన్షన్ కౌంటర్స్ వర్కింగ్ యాజ్ ఎక్స్టెన్షన్ కౌంటర్స్ పెట్టి, ఎక్స్ట్రా కౌంటర్స్ పెట్టి పనిచేస్తారు. వీసాట్ స్టేషన్స్ ద్వారా పనిచేస్తారు అనమాట మనీ ఆర్డర్స్ పంపించడానికి. నెక్స్ట్ 5C హైబ్రిడ్ మెయిల్ సర్వీస్. This involves electronic transmission of written material from one place to another using computer terminals connecting through VSAT, which can be delivered to one or more than address at the receiving station. హైబ్రిడ్ మెయిల్ సర్వీస్ అంటే ఎలక్ట్రానిక్ ఫార్మేషన్లో మెయిల్స్ అనేవి పంపిస్తారనమాట. కంప్యూటర్స్ ద్వారా, టెర్మినల్స్ ద్వారా కనెక్ట్ చేసి పంపిస్తారు. డెలివర్ టు వన్ ఆర్ మోర్ దెన్ వన్ అడ్రస్ అట్ ద రిసీవింగ్ స్టేషన్. ఒకరికి లేదా ఒకరికంటే ఎక్కువ మందికి ఇది పంపించవచ్చు. నెక్స్ట్ జనరల్ పోస్ట్ ఆఫీస్, GPO, జనరల్ పోస్ట్ ఆఫీస్ 6, క్లాస్ 6 గుర్తుపెట్టుకోండి. ద పోస్ట్ ఆఫీస్ the first class head office situated in headquarters of the head of the circle or where there are more than one such head office. The one attached to the headquarters is termed as general post office. చూడండి, ఫస్ట్ క్లాస్ హెడ్ ఆఫీస్, హెడ్ క్వార్టర్స్ ఆఫ్ ది సర్కిల్ హెడ్ క్వార్టర్స్లో హెడ్ ఆఫ్ ది సర్కిల్ ఎక్కడ ఉంటారో ఆ హెడ్ క్వార్టర్స్లో ఫస్ట్ క్లాస్ పోస్ట్ ఆఫీస్, హెడ్ ఆఫీస్ సిచ్యువేట్ అయి ఉంటే, పెట్టి ఉంటే కనుక దాన్ని జనరల్ పోస్ట్ ఆఫీస్ అంటారు. అంటే సర్కిల్ హెడ్ క్వార్టర్స్ అంటే ప్రతి సర్కిల్కి సర్కిల్ హెడ్ క్వార్టర్ ఉంటుంది. మన ఆంధ్రప్రదేశ్కి విజయవాడ, అలాగే తెలంగాణకి హైదరాబాద్ సర్కిల్ హెడ్ క్వార్టర్. మన ఏపీకి అయితే GPO లేదు, కానీ హైదరాబాద్కి, తెలంగాణ సర్కిల్ హెడ్ క్వార్టర్ అయిన హైదరాబాద్లో జనరల్ పోస్ట్ ఆఫీస్ ఉంది. అలాగే సర్కిల్ హెడ్ క్వార్టర్లో ఈ యొక్క GPO అనేది ఉంటుంది. అది కూడా హెడ్ ఆఫీస్ లాగానే పనిచేస్తుంది. క్లాస్ ఆఫ్ హెడ్ ఆఫీసెస్. ఫస్ట్ క్లాస్ హెడ్ ఆఫీసెస్ అండర్ కంట్రోల్ ఆఫ్ ది సూపర్విజన్ ఆఫ్ సీనియర్ టైమ్ స్కేల్ ఆఫీసర్ ఈ కాల్డ్ చీఫ్ పోస్ట్ మాస్టర్. ఫస్ట్ క్లాస్ హెడ్ ఆఫీసెస్ అన్నీ కూడా ఎవరి కంట్రోల్లో పనిచేస్తాయంటే సీనియర్ టైమ్ స్కేల్ ఆఫీసర్ కంట్రోల్లో పనిచేస్తే అతన్ని చీఫ్ పోస్ట్ మాస్టర్ అంటారు. చీఫ్ పోస్ట్ మాస్టర్ వేరు, చీఫ్ పోస్ట్ మాస్టర్ జనరల్ వేరు. చీఫ్ పోస్ట్ మాస్టర్ జనరల్ అంటే సర్కిల్ హెడ్. ఇక్కడ చీఫ్ పోస్ట్ మాస్టర్ అంటే ఒక ఫస్ట్ క్లాస్ హెడ్ ఆఫీస్కి మాత్రమే ఇతను హెడ్. ఫస్ట్ క్లాస్ హెడ్ ఆఫీస్కి సీనియర్ టైమ్ స్కేల్ ఆఫీసర్ అనమాట చీఫ్ పోస్ట్ మాస్టర్ అంటే. సెకండ్ క్లాస్ హెడ్ ఆఫీస్ అండర్ కంట్రోల్ ఆఫ్ సూపర్వైజేషన్ ఆఫ్ గ్రూప్ B ఆఫీసర్. he reports to senior superintendent of post offices. ఫస్ట్ క్లాస్ హెడ్ ఆఫీస్కి ఏమో చీఫ్ పోస్ట్ మాస్టర్ హెడ్గా ఉంటారని తెలుసుకున్నాం. అలాగే సెకండ్ క్లాస్ హెడ్ ఆఫీస్ గ్రూప్ B ఆఫీసర్ హెడ్గా ఉంటారు. గ్రూప్ B ఆఫీసర్ అండర్ కంట్రోల్లో పనిచేస్తూ ఉంటాయి సెకండ్ క్లాస్ హెడ్ ఆఫీసులు. అతను సీనియర్ సూపరింటెండెంట్కి సబార్డినేట్గా ఉండాలి. అన్నీ చెప్తా ఉండాలన్నమాట. సబ్ ఆఫీస్. ఇప్పుడు దాకా హెడ్ ఆఫీసుల గురించి తెలుసుకున్నాం. జనరల్ పోస్ట్ ఆఫీసు, ఫస్ట్ క్లాస్ హెడ్ ఆఫీసు, సెకండ్ క్లాస్ హెడ్ ఆఫీస్ గురించి తెలుసుకున్నాం. జనరల్ పోస్ట్ ఆఫీస్కి సర్కిల్ హెడ్ క్వార్టర్లో ఆ యొక్క GPO అనేది ఎస్టాబ్లిష్ చేయబడి ఉంటుంది అని తెలుసుకున్నాం. జనరల్ పోస్ట్ ఆఫీసు చీఫ్ పోస్ట్ మాస్టర్ హెడ్గా ఉంటారు. ఫస్ట్ క్లాస్ పోస్ట్ ఆఫీసులకి, జనరల్ పోస్ట్ ఆఫీస్కి కూడా చీఫ్ పోస్ట్ మాస్టర్ హెడ్గా ఉంటారు. అదే సెకండ్ క్లాస్ పోస్ట్ మాస్టర్కి అయితే గ్రూప్ B ఆఫీసర్ హెడ్గా ఉంటారు. అండ్ సీనియర్ సూపరింటెండెంట్కి సబార్డినేట్గా పనిచేస్తారు గ్రూప్ B ఆఫీసర్. సబ్ ఆఫీసుల గురించి తెలుసుకుంటాం. A sub office is post office subordinate to and in account with head office, and its monetary transactions are incorporated in the account of the latter office. సబ్ ఆఫీస్ అనేది హెడ్ ఆఫీస్కి సబార్డినేట్ ఆఫీస్ అనమాట. అంటే హెడ్ ఆఫీస్ కింద పనిచేస్తూ ఉంటుంది. దాని అకౌంట్ సెక్షన్ అంతా దీని అకౌంటింగ్ సెక్షన్ అంతా కూడా హెడ్ ఆఫీస్ మానిటర్ చేస్తూ ఉంటుంది. ద ఆఫీసర్ ఇన్ఛార్జ్ ఆఫ్ సబ్ ఆఫీస్
ఈజ్ డిజిగ్నేటెడ్ యాజ్ సబ్ పోస్ట్ మాస్టర్. సబ్ ఆఫీస్కి ఆఫీస్ ఆఫ్ ఇన్ఛార్జ్ హెడ్ ఎవరంటే సబ్ పోస్ట్ మాస్టర్, గుర్తుపెట్టుకోండి. సబ్ ఆఫీస్ సిచ్యువేటెడ్ ఇన్ టౌన్ ఇట్స్ సబర్బ్స్ వేర్ దేర్ ఈజ్ ఆల్సో ఏ హెడ్ ఆఫీస్ టర్మ్ యాజ్ టౌన్ సబ్ ఆఫీస్. ఒకవేళ ఒక టౌన్లో హెడ్ ఆఫీస్ ఉంది, ఆ హెడ్ ఆఫీస్ ఉన్న సరౌండింగ్స్లోనే ఇంకో సబ్ ఆఫీస్ కనుక ఉంటే దాన్ని టౌన్ సబ్ ఆఫీస్ అంటారు, గుర్తుపెట్టుకోండి. ఒక టౌన్లో హెడ్ ఆఫీస్తో పాటు సబ్ ఆఫీస్ కూడా ఉంటే దాన్ని టౌన్ సబ్ ఆఫీస్ అంటారు, టీఎస్ఓ అంటారు, గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ బ్రాంచ్ ఆఫీస్. ఈ బ్రాంచ్ ఆఫీస్ ఈజ్ ఏ పోస్ట్ ఆఫీస్ ఆఫ్ లోవర్ స్టేటస్ దట్ ఏ సబ్ ఆఫీస్. సబ్ ఆఫీస్ కన్నా కింద స్థాయి ఆఫీస్ అనమాట. సబ్ ఆఫీస్ కింద స్థాయి ఆఫీస్ ఈ బ్రాంచ్ ఆఫీస్. ఇట్ ఈస్ ఇండైరెక్ట్ అకౌంట్ విత్ హెడ్ ఆర్ సబ్ ఆఫీస్ విచ్ ఈస్ టర్మ్డ్ ఇట్స్ అకౌంట్ ఆఫీస్ అండ్ ఇట్స్ మానిటరీ ట్రాన్సాక్షన్స్ ఆర్ ఇన్కార్పొరేటెడ్ ఇన్ అకౌంట్స్ ఆఫ్ ది లేటర్ ఆఫీస్. ఈ బ్రాంచ్ ఆఫీస్ అనేది ఒక హెడ్ ఆఫీస్ కింద కానీ లేదా సబ్ ఆఫీస్ కింద కానీ ఉంటుంది. కొన్ని ఇంపార్టెంట్ సిటీస్లో అనుకోండి హెడ్ ఆఫీస్ కిందే సబ్ ఆఫీసులు బ్రాంచ్ ఆఫీసులు కూడా పనిచేస్తాయి, బ్రాంచ్ ఆఫీస్ కూడా హెడ్ ఆఫీస్ కిందే పనిచేస్తాయి. అలాగే ఈ సబ్ ఆఫీస్ కింద ఈ బ్రాంచ్ ఆఫీసులు పనిచేస్తాయి కొన్ని చోట్ల. అట్లా ఈ బ్రాంచ్ ఆఫీస్ అనేది హెడ్ ఆఫీస్కి అలాగే సబ్ ఆఫీస్కి సబార్డినేట్ ఆఫీస్ కింద పనిచేస్తుంది అనమాట. ఈ అకౌంట్స్కి సంబంధించిన ట్రాన్సాక్షన్స్ అవన్నీ కూడా ఈ హెడ్ ఆఫీస్ కానీ కన్సర్న్డ్ సబ్ ఆఫీస్ కానీ చూస్తూ ఉంటుంది అనమాట ఈ బ్రాంచ్ ఆఫీస్కి సంబంధించి. ద ఆఫీసర్ ఇన్ఛార్జ్ ఆఫ్ బ్రాంచ్ ఆఫీస్ డిజిగ్నేటెడ్ అట్ బ్రాంచ్ పోస్ట్ మాస్టర్, పీపీఎం అంటారండి బ్రాంచ్ పోస్ట్ మాస్టర్. బ్రాంచ్ ఆఫీస్కి ఆఫీసర్ ఆఫ్ ఇన్ఛార్జ్. ఈ బ్రాంచ్ ఆఫీస్ సిచ్యువేటెడ్ ఇన్ ఏ టౌన్ ఆర్ ఇట్స్ సబర్బ్స్ వేర్ దేర్ ఆల్సో హెడ్ ఆఫీస్ ఈజ్ టర్మ్డ్ యాజ్ టౌన్ బ్రాంచ్ ఆఫీస్. చూసారా, టౌన్లో సబ్ ఆఫీస్ ఉంటే ఇందాక టీఎస్ఓ టౌన్ సబ్ ఆఫీస్ అన్నాం, అంటే ఒక హెడ్ ఆఫీస్ ఉన్న చోట. అలాగే ఒక హెడ్ ఆఫీస్ ఉన్న చోట బ్రాంచ్ ఆఫీస్ కూడా ఉంటే దాన్ని టీబీఓ అంటారు, టౌన్ బ్రాంచ్ ఆఫీస్, గుర్తుపెట్టుకోండి. ట్రాన్సిట్ ఆఫీస్. ఎనీ ఆఫీస్ విచ్ ఈస్ సిచ్యువేటెడ్ ఆన్ లైన్ ఆఫ్ త్రూ మెయిల్ కమ్యూనికేషన్ and receives and sort bags intended for offices in advance without opening them in a transit office is a transit office. చూడండి, ట్రాన్సిట్ ఆఫీస్ అంటే లైన్ ఆఫ్ త్రూ మెయిల్ వెళ్ళే మార్గంలో లైన్ ఆఫ్ త్రూ మెయిల్ కమ్యూనికేషన్ అండ్ రిసీవ్స్ అండ్ సోర్ట్స్ బ్యాగ్స్ ఇంటెండెడ్ ఫర్ ఆఫీసెస్ ఇన్ అడ్వాన్స్ వితౌట్ ఓపెనింగ్ దెమ్ ట్రాన్సిట్ ఆఫీస్. ట్రాన్సిట్ ఆఫీస్ అంటే ఏం లేదండి, ఆ ఆర్ఎంఎస్లో ఆ బ్యాగ్స్ అన్నీ కూడా వెళ్తూ ఉంటాయి. వెళ్ళినప్పుడు సోర్ట్ చేయడం కోసం ఆ బ్యాగులు మాత్రమే సోర్ట్ చేయడం కోసం ఒక ఆఫీస్ అనేది ఉంటుంది, దాన్ని ట్రాన్సిట్ ఆఫీస్ అంటాం. ట్రాన్సిట్ అంటే మధ్యలో ఉంటుంది, పర్టికులర్గా అక్కడ బ్యాగ్స్ అనేవి ఓపెన్ చేయబడవు, ఓన్లీ సార్ట్ చేసి బ్యాగులు పలానా సర్కిల్కి వెళ్ళాలి లేకపోతే పలానా డివిజన్కి వెళ్ళాలి ఇలా సార్ట్ చేసి బ్యాగులు పంపిస్తారు, దాన్ని ట్రాన్సిట్ ఆఫీస్ అంటాం. ట్రాన్సిట్ ఆఫీస్ బ్యాగులు సార్ట్ చేస్తారు అంతే, ఓపెన్ చేయరు అక్కడ. ద బ్యాగ్స్ విచ్ ఆర్ టచ్ ఫార్వర్డ్ ఆన్వర్డ్ అన్ఓపెన్డ్ ఆర్ టర్మ్డ్ ఫార్వర్డ్ బ్యాగ్స్. కొన్ని బ్యాగ్స్ డైరెక్ట్గా ఫార్వర్డ్ చేస్తారు, వాటిని ఓపెన్ చేయకుండా ఫార్వర్డ్ చేస్తారు. అటువంటి బ్యాగులు ఏమంటారంటే అన్ఓపెన్డ్ ఫార్వర్డ్ బ్యాగ్స్ అంటారు అన్నమాట. ఓపెన్ చేయకుండా డైరెక్ట్గా పంపించేసే బ్యాగ్స్ని ఫార్వర్డ్ బ్యాగ్స్ అంటారు. ద ట్రాన్సిట్ బ్యాగ్స్ అడ్రస్డ్ టు ఏ ట్రాన్సిట్ ఆఫీస్ ఆర్ ఓపెన్డ్ దేర్ ఆర్ ఫార్వర్డ్ బ్యాగ్స్ కంటైన్డ్ ఇన్ దెమ్ ఆర్ సెంట్ ఆన్వర్డ్స్ ఎయిదర్ లూజ్ ఆర్ ఎన్క్లోజ్డ్ ఇన్ అదర్ ట్రాన్సిట్ బ్యాగ్స్. ద యూజ్ ఆఫ్ ట్రాన్సిట్ ఆఫీస్ ఈ టు రెడ్యూస్ ద నెంబర్ ఆఫ్ లూజ్ బ్యాగ్స్. ఈ ట్రాన్సిట్ ఆఫీస్ ఎందుకు పెట్టారంటే ట్రాన్సిట్ ఆఫీస్లో బ్యాగ్స్ అనేవి ఓపెన్ చేయరు, కానీ లూజ్ బ్యాగ్స్ అంటే ఒక ఆఫీస్కి నుంచి ఇంకో ఆఫీస్కి వెళ్ళాల్సి వచ్చినప్పుడు ఎక్కువ బ్యాగులు ఒకే ఆఫీస్కి అడ్రస్ చేసినప్పుడు అన్నింటిని కలిపి ఒక బ్యాగ్లో కట్టి పంపుతారు. నెంబర్ ఆఫ్ లూజ్ బ్యాగ్స్ రెడ్యూస్ చేయడం కోసం ఈ ట్రాన్సిట్ ఆఫీస్ అనేది ఎస్టాబ్లిష్ చేశారనమాట. గుర్తుపెట్టుకోండి, ఈ ట్రాన్సిట్ ఆఫీస్ యొక్క యూజ్ ఏంటంటే రెడ్యూస్ ద నెంబర్ ఆఫ్ లూజ్ బ్యాగ్స్. ఫార్వర్డ్ ఇక్కడ చూడండి, ట్రాన్సిట్ ఆఫీస్ ఆర్ ఓపెన్డ్. ట్రాన్సిట్ ఆఫీస్కి ఒకవేళ బ్యాగులు కానీ అడ్రస్ చేస్తే అవి ఓపెన్ చేయాలి. కొన్ని బ్యాగులు ట్రాన్సిట్ ఆఫీసులకు అడ్రస్ చేయబడతాయి, మరి అలాంటి బ్యాగులు ఓపెన్ చేయాలి. అంతేగాని నార్మల్గా లైన్ ఆఫ్ త్రూ కమ్యూనికేషన్లో మెయిల్స్ ద్వారా వెళ్ళే బ్యాగ్స్ ఉంటాయి, వాటిని ఓపెన్ చేయకూడదు. అడ్రస్ టు ఏ ట్రాన్సిట్ ఆఫీస్ ఆర్ ఓపెన్డ్ అండ్ ద ఫార్వర్డ్ బ్యాగ్స్ కంటైనింగ్ దెమ్ ఆర్ సెంట్ ఆన్వర్డ్స్ ఎయిదర్ లూజ్ ఆర్ ఎన్క్లోజ్డ్ ఇన్ అదర్ ట్రాన్సిట్ బ్యాగ్స్. ఆ బ్యాగ్స్ ఓపెన్ చేసి అన్ని లూజ్గా కానీ పంపించవచ్చు, లేకపోతే అదర్ ట్రాన్సిట్ బ్యాగ్స్లో కలిపైనా పంపించవచ్చు. దీని ట్రాన్సిట్ ఆఫీస్ యొక్క యూజ్ ఏంటంటే రెడ్యూస్ ద నెంబర్ ఆఫ్ లూజ్ బ్యాగ్స్. అర్థమైందా? ట్రాన్సిట్ ఆఫీస్ బ్యాగ్లు సార్ట్ చేయడం కోసం ఈ ఆఫీస్ పెట్టారు, గుర్తుపెట్టుకోండి. రెడ్యూస్ ద నెంబర్ ఆఫ్ లూజ్ బ్యాగ్స్, ఈ రెండు పదాలు గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ ట్రాన్సిట్ మెయిల్ ఆఫీస్ టీఎంఓకి హెడ్ ఎవరండి? టీఎంఓకి ఒకసారి చూడండి. ఏ బ్రాంచ్ ఆఫ్ ఆర్ఎంఎస్ వేర్ క్లోజ్డ్ బ్యాగ్స్ ఆర్ రిసీవ్డ్ అండ్ డిస్పాచ్ సార్టింగ్ ఆఫ్ లెటర్స్ ఈజ్ నాట్ డన్ ఇన్ దిస్ యూనిట్. ఇది కూడా టీఎంఓ అనేది ఒక బ్రాంచ్ ఆఫ్ ది ఆర్ఎంఎస్లో ఒక బ్రాంచ్ అనమాట. ఇది ఎక్కడ ఉంటుంది? ఇక్కడ సార్టింగ్ ఆఫ్ లెటర్స్ ఈజ్ నాట్ డన్, సార్టింగ్ ఆఫ్ లెటర్స్ అనేది జరగదు, అంటే బ్యాగ్లు ఇక్కడ కూడా ఓపెన్ చేయబడవు. మెయిల్ ఏజెంట్ మెయిల్ గార్డ్ ఈజ్ ఇన్ఛార్జ్ ఆఫ్ దిస్ యూనిట్. మెయిల్ ఏజెంట్ మెయిల్ గార్డ్ అతను దీనికి ఇన్ఛార్జ్ అనమాట, గుర్తుపెట్టు. మెయిల్ ఏజెంట్ మెయిల్ గార్డ్ టీఎంఓలు ఆర్ఎంఎస్లో కొన్ని పర్టికులర్ ప్లేస్లో పెడతారు, రైల్వే స్టేషన్లో కానీ లేకపోతే బయట ఆఫీసెస్గా లైన్ ఆఫ్ త్రూ మెయిల్ ఎక్కడైతే మెయిల్ యాక్సెసిబిలిటీ ఈజీగా ఉంటుందో అక్కడ పెడతారు. చూడండి, దిస్ క్యాన్ ఫంక్షన్ ఇన్ నెంబర్ ఆఫ్ సెట్స్ డిపెండింగ్ అపాన్ రిక్వైర్మెంట్స్. సెట్స్ కింద పనిచేస్తాయి అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఈ టీఎంఓలు అనేది 2-3 సెట్ల కింద పనిచేస్తాయి. చూడండి, బెంగళూరు సిటీలో టీఎంఓ సెట్ నెంబర్ 1 వచ్చేసరికి 6 నుంచి 14 గంటలు, అంటే మార్నింగ్ 6 నుంచి నైట్ 6 to 2 వరకు పనిచేస్తుంది. తర్వాత నెక్స్ట్ సెట్ వచ్చేసరికి 2 to
9:40 వరకు పనిచేస్తుంది. అలాగా 2 సెట్ల కింద పనిచేస్తాయి టీఎంఓలు. ఇఫ్ ద టీఎంఓ ఈజ్ ఫంక్షనింగ్ ఆన్ ద నైట్ సెట్, ద సెట్ వర్క్స్ త్రూ అవుట్ ది నైట్. వన్ బ్యాచ్ ఆఫ్ అఫీషియల్స్ యూ ఆర్ వర్కింగ్ ఇన్ ఎ పర్టికులర్ నైట్ విల్ నాట్ వర్క్ ఇన్ ద ఫాలోయింగ్ నైట్. ఇప్పుడు కొన్ని టీఎంఓలు నైట్ కూడా పనిచేస్తాయి. అలాంటప్పుడు ఒక సెట్ నైట్ పనిచేసిన సెట్ తర్వాత రోజు నైట్ పనిచేయవలసిన అవసరం లేదు. నైట్ పనిచేసిన సెట్ త్రూ అవుట్ ది నైట్ మొత్తం వర్క్ చేయాలి. అనదర్ బ్యాచ్ ఆఫ్ అఫీషియల్ వేర్ వర్క్డ్ ఆన్ ద ఫాలోయింగ్ నైట్, బోత్ దీస్ బ్యాచెస్ విల్ ఆల్టర్నేటివ్లీ వర్క్. చూడండి, ఒక రోజు పనిచేసిన బ్యాచ్ నెక్స్ట్ డే పనిచేయవలసిన అవసరం లేదు, ఆ తర్వాత రోజు పనిచేయాలి. అట్లా ఈ వర్క్ అనేది అడ్జస్ట్ అవుతూ ఉంటుంది. టీఎంఓకి హెడ్ మెయిల్ గార్డు, మెయిల్ ఏజెంట్ గుర్తుపెట్టుకోండి, ఇన్ఛార్జ్. ఇది ఇక్కడ ఏ బ్యాగ్లు కూడా ఓపెన్ చేయబడవు, సార్టింగ్ అనేది జరగదు, లెటర్స్ సార్టింగ్ జరగదు. ఇక్కడ కూడా బ్యాగ్ సార్టింగ్ చేస్తారు. బ్యాగ్స్ ఇప్పుడు టీఎంఓలు ఫర్ ఎగ్జాంపుల్ కొన్ని ప్లేస్లో తిరుపతిలో ఒక టీఎంఓ ఉందండి. అక్కడికి వచ్చిన బ్యాగ్లన్నీ ఆ తిరుపతి డివిజన్ కింద ఉన్నటువంటి ఆఫీసులకి సంబంధించిన బ్యాగ్లన్నీ ఆ తిరుపతి టీఎంఓకి వెళ్తాయి. అక్కడ నుంచి మనకి బస్సుల ద్వారా బ్యాగ్లన్నీ డిస్పాచ్ చేయడం జరుగుతుంది. అలా నెక్స్ట్ కంప్యూటరైజ్డ్ ట్రాన్సిట్ మెయిల్ ఆఫీస్, సిటీఎంఓ, కంప్యూటరైజ్డ్ ట్రాన్సిట్ మెయిల్ ఆఫీస్. కొన్ని మెయిల్ ఆఫీసులు కంప్యూటరైజ్ అయి ఉన్నాయి, వాటి గురించి చూద్దాం. చూడండి, ఇన్ సర్టెన్ సిటీస్ కంప్యూటర్స్ హ్యావ్ బీన్ ప్రొవైడెడ్ టు హ్యాండిల్ ద వర్క్ ఆఫ్ ట్రాన్సిట్ మెయిల్ ఆఫీస్. కొన్ని సిటీల్లో కంప్యూటర్స్ ప్రొవైడ్ చేశారు ట్రాన్సిట్ మెయిల్ ఆఫీస్కి, వాటి గురించి చూద్దాం. దీస్ ఆఫీసెస్ ఆర్ కాల్డ్ కంప్యూటరైజ్డ్ ట్రాన్సిట్ మెయిల్ ఆఫీసెస్. కంప్యూటర్ల ద్వారా ఆ ట్రాన్సిట్ వర్క్ అనేది, ఆ మెయిల్స్ అవన్నీ డిస్పాచ్ ఇదంతా కంప్యూటర్ ద్వారా చేస్తే కనుక దాన్ని కంప్యూటరైజ్డ్ ట్రాన్సిట్ మెయిల్ ఆఫీస్ అంటారు. అవి కొన్ని సిటీస్లో ఉన్నాయి. నెక్స్ట్ సార్టింగ్ ఆఫీస్. ఇందాక చూసిందేమో ట్రాన్సిట్ ఆఫీసు, ఇది సార్టింగ్ ఆఫీస్. ట్రాన్సిట్ ఆఫీస్ అంటే ఏంటి? బ్యాగ్స్ ఓపెన్ చేయకుండా ట్రాన్సిట్ చేయడం అనమాట. ఒక చోట నుంచి ఇంకో చోటకి బ్యాగ్స్ పంపించడానికి అది ఉపయోగపడుతుంది. దాని యూజ్ ఏంటి? బ్యాగ్స్ సార్ట్ చేయడము, నెంబర్ ఆఫ్ లూజ్ బ్యాగ్స్ని తగ్గించడం. ట్రాన్సిట్ ఆఫీస్. ఈ సార్టింగ్ ఆఫీస్ ఇది చూద్దాం ఒకసారి. An office charged with duty of opening and sorting mail bags received by its and disposing of their contents is termed as sorting office. చూడండి, ఇక్కడ బ్యాగ్స్ అనేవి ఓపెన్ చేస్తారు, మెయిల్స్ అనేవి సార్టింగ్ చేస్తారు. రిసీవ్డ్ బై ఇట్స్ కంటెంట్స్, డిస్పోజింగ్ ఆఫ్ దేర్ కంటెంట్స్ టర్మ్డ్ యాజ్ సార్టింగ్ ఆఫీస్. బ్యాగ్స్ ఓపెన్ చేసి మెయిల్స్ని సార్టింగ్ చేసి డిస్పోజ్ చేస్తారనమాట. సార్టింగ్ ఆఫీస్ మే రిసీవ్ ద ఆర్టికల్స్ ఆఫ్ ఆల్ కైండ్స్ ఇన్ సార్టింగ్ ఆఫీస్కి అన్ని రకాల ఆర్టికల్స్ వస్తాయన్నమాట. ద యూజ్ ఆఫ్ సార్టింగ్ ఆఫీస్ ఈజ్ సింప్లిఫై ద వర్క్ ఆఫ్ ది సార్టింగ్ ఇన్ అదర్ ఆఫీసెస్ టు రెడ్యూస్ ద నెంబర్ ఆఫ్ బ్యాగ్స్ ఎక్స్చేంజ్డ్ బిట్వీన్ పోస్ట్ ఆఫీసెస్. సార్టింగ్ ఆఫీస్ యొక్క పని ఏంటంటే రెడ్యూస్ ద నెంబర్ ఆఫ్ బ్యాగ్స్ ఎక్స్చేంజ్డ్ బిట్వీన్ పోస్ట్ ఆఫీసెస్. ఇప్పుడు సార్టింగ్ చేశారనుకోండి, ఇప్పుడు లెటర్స్ అన్ని తీసుకుని సార్ట్ చేస్తారు, ఒక్కో పిన్ కోడ్కి ఒక్కో బ్యాగ్ కడతారు, అప్పుడు ఈజీగా ఉంటుంది. అంతేగాని సార్ట్ చేయకపోతే కష్టమైపోద్ది. దీని యూజ్ ఏంటి? రెడ్యూస్ ద నెంబర్ ఆఫ్ బ్యాగ్స్ అని తగ్గించడం కోసం ఈ సార్టింగ్ ఆఫీస్ అనేది ఉపయోగపడుతుంది. అలాగే టు రెడ్యూస్ ద వెయిట్ ఆఫ్ మెయిల్స్ క్యారీడ్ ఆన్ మెయిల్స్ లైన్స్లో క్యారీ చేసే మెయిల్స్ యొక్క వెయిట్ కూడా తగ్గించడం. అంటే ఇలా స్టార్టింగ్ చేయకుండా ఒకే బ్యాగ్ కట్టారు బోల్డ్ అని ఉంటాయి, పెద్ద వెయిట్ అయిపోతుంది. అలా కాకుండా ఏ డివిజన్గా ఆ డివిజన్, లేకపోతే ఏ పిన్ కోడ్గా పిన్ కోడ్, ఏ సిటీగా సిటీ సార్ట్ చేసి చిన్న చిన్న బ్యాగ్లు కడితే ఆ మెయిల్ అనేది పంపించడం చాలా ఈజీగా ఉంటుంది. టు రెడ్యూస్ ద నెంబర్ ఆఫ్ బ్యాగ్స్ ఎక్స్చేంజ్డ్ బిట్వీన్ పోస్ట్ ఆఫీసెస్, బ్యాగ్స్ ఎక్స్చేంజ్ అయ్యే పోస్ట్ ఆఫీస్ మధ్యలో బ్యాగ్స్ తగ్గించడం, అలాగే వెయిట్ ఆఫ్ ది మెయిల్స్ కూడా తగ్గించడం దీని యొక్క పని. ఇది సార్టింగ్ ఆఫీస్. సార్టింగ్ ఆఫీస్ అంటే ఇప్పుడు అర్థమైంది కదండి, మెయిల్స్ అన్ని సార్ట్ చేయడం, సార్ట్ చేసి మళ్ళీ పంపించడం, బ్యాగుల్లో కట్టి పంపించడం, అలాగే ఎక్కువ మొత్తంలో వచ్చిన బ్యాగులు చిన్న చిన్న బ్యాగుల కింద చేసి పంపించడం, దీని పని అనమాట. నెక్స్ట్ ఆటోమేటిక్ మెయిల్ ప్రాసెసింగ్ సెంటర్. ఇన్ ఇంపార్టెంట్ సిటీస్ వేర్ మెయిల్ ట్రాఫిక్ ఈజ్ హై, సార్టింగ్ మెషిన్ హ్యావ్ బీన్ ప్రొవైడెడ్ విచ్ హ్యావ్ హై స్పీడ్ ఆఫ్ సార్టింగ్. కొన్ని ఇంపార్టెంట్ సిటీస్లో మెయిల్ ట్రాఫిక్ చాలా ఎక్కువగా ఉంటుంది, అంటే చాలా ఎక్కువ మెయిల్స్ వస్తాయి. అలాంటప్పుడు ఏం చేస్తారంటే ఆ సార్టింగ్ అనేది ఇందాకేమో మాన్యువల్గా చేసినప్పుడు ఇప్పుడు సార్టింగ్ అనేది ఆటోమేటిక్ మెయిల్ ప్రాసెసింగ్ సెంటర్, అంటే ఆటోమేటిక్గా సార్టింగ్ చేస్తారనమాట. సార్టింగ్ మెషిన్ హ్యావ్ బీన్ ప్రొవైడెడ్ విచ్ హ్యావ్ హై స్పీడ్ ఆఫ్ సార్టింగ్. ఆటోమేటిక్గా సార్టింగ్ చేస్తాయి ఆ మిషన్లో, అంటే ఏ పిన్ కోడ్గా పిన్ కోడ్ డివైడ్ చేసేస్తుంది అనమాట. అట్ ప్రజెంట్ దీస్ మెషిన్స్ ఆర్ ఫంక్షనింగ్ చెన్నైలోను ముంబైలో మాత్రమే ఉన్నాయి ఆటోమేటిక్ మెయిల్ ప్రాసెసింగ్ సెంటర్స్. Computerized registration centers. The registration branch of the mail office where the processing of registration work is done in computers is called computerized registration center. A CRC can situated in mail office itself in a separate location. రిజిస్ట్రేషన్ అనమాట. ఈ రిజిస్ట్రేషన్ సెంటర్ అనేది కంప్యూటరైజ్డ్ రిజిస్ట్రేషన్ సెంటర్స్ అనేవి మెయిల్ ఆఫీస్కి సంబంధించినవి. మెయిల్ ఆఫీస్లో ఒక బ్రాంచ్ అనమాట. రిజిస్ట్రేషన్ వర్క్ డాన్ ఇన్ కంప్యూటర్ ద్వారా రిజిస్ట్రేషన్ వర్క్ చేస్తే కంప్యూటరైజ్డ్ రిజిస్ట్రేషన్ సార్టింగ్ సెంటర్స్ అంటారు అనమాట. అట్లా ఈ మెయిల్ ఆఫీస్లో సెపరేట్ లొకేషన్లో మెయిల్ ఆఫీస్లో ఉంటాయన్నమాట, మెయిల్ ఆఫీస్ దగ్గర. థ్యాంక్ యూ.